స్త్రీలకు తల్లి, బోటి స్త్రీలకు వీపైన కూడా సుడి కలుగుతా తల్లి. ఈ కూడా సుడా? అవును తల్లి. అది ఎలా ఉంటుందమ్మా? అటువంటి స్త్రీకి ఎలా ఉంటుందని అడుగుతున్నావా? అటువంటి స్త్రీ ఇంటికి దాకా తల్లి. పొద్దున కానీ అవునమ్మా, దెబ్బలు తగ్గుతానే ఉంటాయి తల్లి. రేపడాలు కానీ మాపడాలు కానీ ఏ ఒక కాలం దెబ్బ తగ్గుతానే ఉంటాయమ్మా తల్లి. ఒక సమయంలో దెబ్బలు పట్టేస్తాయి. అవును తల్లి. ఒకవేళ పడకంటేనా, పడకపోతే ఒకవేళ పడకంటేనా పడకపోతే గుండ్ర వేసుకొని పైకే కలిసి పడుతుంది. ఎందుకట్లా? ఆ సూర్యుడు ప్రభావం అలానే ఉంటుంది తల్లి. తన ఈ భూమి మీద కూడా సూర్యుడు ప్రభావం అనుకుంటుంది. అలానే ఉంటుంది తల్లి. లేదమ్మా, ఆడవాళ్ళకి ఏ మచ్చకుండా చూడకుండా. అవును తల్లి. చాలా బాధ్యతమ్మా. అవునమ్మా, చెప్పమ్మా. తెలుపుతున్నామ్మా తల్లి. బొడ్డు నా సుడి కలిగి ఉన్న, బొడ్డు నా సుడి కలిగి ఉన్న. బొట్టు పైన కూడా సుడి కలుగుతా తల్లి. బొట్టు పైన? అవునమ్మా. ఎలా ఉంటుందమ్మా? ఆ సుడి ప్రభావం ఎలా ఉంటుందండి? అటువంటి స్త్రీ పుట్టు గొడ్డులా అంటాడమ్మా లక్ష్మి. ఒకవేళ బిడ్డలు పుట్టినా కానీ ఆ క్షణమే మరణిస్తారు తల్లి. అవును తల్లి. అవునమ్మా. తెలుసమ్మా లక్ష్మి. అది కాలో సుడి కలిగి ఉన్న, అధికారంలో కూడా సుడి కట్టుతుంది. ఆ స్త్రీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని అత్తగారి అడుగు పెడతారో ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతా తల్లి. ఎప్పుడైతే పొడి కాలు ఎప్పుడైతే పెడతారో ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. చాలా బాధ్యత తల్లి. అవునమ్మా. ఒకసారి అవును మా నీకు వల్ల పిల్లలకు పూజ చేసి తర్వాత నా మనసులో మాట్లాడుతున్నాను. అలాగే నమ్మా లక్ష్మి. భక్తులకు మనవి, ఈ రోజు